హరే కృష్ణ. శ్రీకృష్ణుడి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. కర్ణుడి మరణ రహస్యం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని సత్యాలు తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత ఏం జరిగింది, అలాగే కురుక్షేత్ర భూమి రక్తసుక్తమై వీరుల రోదనతో మారుమోగిపోయింది. ధర్మపక్షమైనటువంటి పాండవులు విజయం సాధించిన యుద్ధంలో పోయిన అపారమైనటువంటి ప్రాణాలు, ఇంకా విడిపోయినటువంటి కుటుంబాలు, తల్లిదండ్రుల కన్నీరు అక్కడ ఎంతో మోతమోగింది. కానీ ఆ మహాయుద్ధంలో అసలైనటువంటి రథసారథి ఎవరు, అలాగే పాండవుల విజయానికి అసలు కారణం ఎవరు? అయితే అది కేవలం అర్జునుడి విల్లు కాదు, ఇంకా భీష్ముడి కటాక్షం కూడా కాదు. కేవలం అది శ్రీకృష్ణుడి కృపే. ఎందుకంటే శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. అంతేకాకుండా ఈ యుద్ధం న్యాయానికి ధర్మానికి పరీక్ష, ఇంకా అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని నిలబెట్టే కార్యం. అయితే ఈ యుద్ధంలో మరణించిన వారి రహస్యాలు, ఇంకా వారి పాపపుణ్యాలు, అలాగే తెలియని నిజాలు కూడా మిగిలిపోయాయి. అయితే కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని రోజుల ముందు సూర్యపుత్రుడు కర్ణుడు సూర్య భగవానుడిని ధ్యానిస్తూ తన భవిష్యత్తును గ్రహించేందుకు తపస్సు చేస్తాడు. అయితే అదే సమయంలో భగవంతుడి లీల అనుభవించడానికి ఆ శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో కర్ణుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, ఓ వాసుదేవా, నాకు ఒక వరం కావాలి. నా మరణానికి ముందు నా రహస్యం నాకు తెలియాలి. ఇంకా ఎవరి చేతుల్లో నా మరణం జరుగుతుంది, అలాగే నా మరణానికి అసలు కారణం ఎవరు అని కర్ణుడు శ్రీకృష్ణుని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వుతో కాలచక్రాన్ని చూపిస్తూ, నీ మరణానికి కారణం ఎవరంటే అది నువ్వే, ఇంకా నీ పాపాలు అంటూ గంభీరంగా చెబుతాడు. అయితే కర్ణుడు విస్మయంతో, ఇంకా భయంతో, అలాగే ఆశ్చర్యంతో చూస్తూ నిల్చొని ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి గత జన్మ రహస్యం గురించి తెలియజేస్తాడు. కర్ణ, గత జన్మలో నీవు ఒక రాజకుమారుడివి, కానీ అధికార దాహంతో నీవు నీ రాజ్యంలో భక్తిని మర్చిపోయి పూర్తిగా స్వార్థపరుడిగా మారిపోయావు. ఇంకా నీ పాప బుద్ధితో ఒక బ్రాహ్మణుణ్ణి కూడా మోసం చేశావు. అంతేకాకుండా నీ అహంకారంతో అతన్ని హింసించావు. అయితే అతను శాపంగా నీవు నీ వచ్చే జన్మలో నీ బలం, ఇంకా నీ శౌర్యం అన్నీ నీపై తిరగబడతాయి అంటూ కృష్ణుడు తేల్చి చెబుతాడు. అప్పుడు కర్ణుడు ఆ మాటలు విని క్షణమాత్రం నిశ్చలమవుతాడు. శరీరం అంతా కంపించిపోయింది. ఓ ప్రభు, నేను గత జన్మలో బాధ పెట్టింది ఒక బ్రాహ్మణుణ్ణి అన్నారు కదా, మరి నా మరణం ఎందుకు అర్జునుడి చేతిలో జరగాలి అంటూ శ్రీకృష్ణుని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న తర్వాత శ్రీకృష్ణుడు కాలచక్రాన్ని చూపిస్తూ, కర్ణ, అది నీ పాపకర్మ, అలాగే నీకు తప్పించుకునేటటువంటి మార్గం కూడా లేదు అంటూ గంభీరంగా చెబుతాడు. అయితే ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలు కర్ణుడిని ఛేదిస్తున్న సమయంలో భూమాత తన భుజాల్లో అతన్ని మెల్లగా ఒడిలోకి తీసుకుంటుంది. అలాగే అది చూసిన భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇంకా పాండవులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యుద్ధ భూమిలో పడిన ప్రతి యోధుడి శరీరం భూమిపై శిథిలమవుతూ ఉంటే కర్ణుడి శరీరాన్ని భూమాత ఒడిలోకి తీసుకోవడం ఒక భగవత్ కార్యమే. ఎందుకంటే అతను యుద్ధంలో ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణంలో భగవంతుడి యొక్క కరుణ కోసం వేడుకుంటాడు. ఇంకా అతని ఆర్తి భగవంతుడి హృదయాన్ని కదిలించింది. ప్రభు, నా శరీరం క్షీణించిన నా ఆత్మ నీ పాదాల వద్ద నీవే స్వీకరించాలి. ఇంకా నా పాపాలను కూడా క్షమించి నన్ను నీలో విలీనం చేయి అంటూ ఆర్తితో వేడుకుంటాడు. అయితే కర్ణుడి యొక్క భక్తి భగవంతుణ్ణి మృదువుగా చేస్తుంది. ఇంకా ఆ క్షణంలో శ్రీకృష్ణుడు, కర్ణ, నీ కర్మఫలానికి తగినటువంటి శిక్షను అనుభవించావు, అంతేకాకుండా నీ ఆత్మ కూడా పవిత్రమైంది అంటూ అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. అయితే ఈ ఘట్టం ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, ఎంతటి శక్తివంత యోధుడైనా, అలాగే ఎంత మహాపురుషుడైనా, సూర్యుడైనా కర్మచక్రం నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు. అంతేకాదు, కర్మపదంలో నడవకపోతే ఎంత ధైర్యం ఉన్న వ్యక్తికైనా పాప ఫలితాలైతే తప్పవు. కానీ చివరి క్షణంలో అయినా భగవంతుని శరణు పొందగలిగితే మన పాపాలన్నీ కూడా క్షమిపడతాయి. అలాగే కర్మ మార్గాన్ని పాటించాలి, అలాగే భక్తి బాటలో నడవాలి, అలాగే ధర్మానికి కూడా ఎప్పుడూ కూడా కట్టుబడి ఉండాలి. ఇక ధర్మం మాత్రమే జీవితం అలా అనుకుని ఎవరైతే వారి యొక్క జీవితాన్ని అంకితం చేస్తారో వారి ఆత్మ భగవంతునిలో తప్పకుండా లీనమవుతుంది. అయితే ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి.